రూతు గ్రంథమును సమూయేలు రాశాడు. రచయిత సమూయేలు. రూతు గ్రంథములో 4 అధ్యాయాలు 85 వచనాలు ఉన్నాయి. ఈ గ్రంథములో దాని అసలు హీబ్రూ గ్రంథంలో దాదాపు 2400 పదాలు. కింగ్ జేమ్స్ వెర్షన్ KJV ఆంగ్ల అనువాదంలో దాదాపు 2500 పదాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల మధ్య వ్రాయబడింది. తెలుగులో 4 పేజీలు చదివితే 30 నిమిషాలు సమయం పడుతుంది. వింటే 10 నిమిషాలలోపు కొంత అర్థమవుతుంది. రూతు గ్రంథము హీబ్రూ బైబిల్ మరియు క్రైస్తవ పాత నిబంధనలోని 8వ పుస్తకం. ఈ పుస్తకం యొక్క రూపురేఖలు, అధ్యాయాల వివరాలు. రూతు గ్రంథం పాత నిబంధనలోని ఒక కథనాత్మక పుస్తకం. ఇది బోయజుతో వివాహం ద్వారా ఇజ్రాయెల్ రాజకుటుంబంలో భాగమైన మోయాబీయ స్త్రీ రూతు కథను చెబుతుంది. ఈ పుస్తకం దేవుని దైవదర్శనం, విధేయత మరియు విమోచనను నొక్కి చెబుతుంది. రూతు గ్రంథమును 4 భాగములుగా విభజించవచ్చును. 1వ భాగము 1వ అధ్యాయం. 1వ అధ్యాయంలో నయోమి మరియు రూతు ప్రయాణం. నేయోమి అండ్ రాత్స్ జర్నీ. మోయాబులో ఎలీమెలెకు కుటుంబం. 1వ అధ్యాయం 1వ వచనము నుండి 5వ వచనము వరకు. యూదాలో కరువు కారణంగా ఎలీమెలెకు కుటుంబం, అతని భార్య నయోమి మరియు వారి 2 కుమారులు మోయాబుకు వెళ్లడంతో కథ ప్రారంభమవుతుంది. నయోమి నష్టం. నేయోమీస్ లాస్. 1వ అధ్యాయం 6వ వచనము నుండి 22వ వచనము వరకు. ఆమె భర్త మరియు కుమారులు మరణించిన తర్వాత నయోమి యూదాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంది. మరియు ఆమె కోడళ్ళు ఓర్పా మరియు రూతు ఆమెతో పాటు వచ్చారు. ఓర్పా తన కుటుంబానికి తిరిగి వచ్చింది, కాని రూతు నయోమితోనే ఉండాలని ఎంచుకుంది. 2వ అధ్యాయంలో రూతు బోయజును కలుస్తుంది. రాత్ మీట్స్ బోయాజ్. బోయజు పొలంలో రూతు పరిగె ఏరుకుంటుంది. 2వ అధ్యాయం 1వ వచనము నుండి 23వ వచనము వరకు. రూతు పొలంలో పరిగె ఏరుకోవడానికి వెళ్లి ఎలీమెలెకు కుటుంబానికి బంధువు బోయజును కలుస్తుంది. బోయజు రూతు పట్ల దయచూపి ఆమెను తన పొలంలో పరిగె ఏరుకోవడానికి అనుమతిస్తాడు. 3వ అధ్యాయంలో రూతు మరియు బోయజు నూర్పిడి కళ్లంలో. రాత్ అండ్ బోయాజ్ అట్ ద థ్రెషింగ్ ఫ్లో. నయోమి పథకం, నేయోమీస్ ప్లాన్. 3వ అధ్యాయం 1వ వచనము నుండి 5వ వచనము వరకు. నయోమి రూతును నూర్పిడి కళ్లంలో బోయజు వద్దకు వెళ్లి మోషే ధర్మశాస్త్రం వివాహ ఆచారం ప్రకారం ఆమెను వివాహం చేసుకోమని అడగమని ఆదేశిస్తుంది. రూతు మరియు బోయజు. 3వ అధ్యాయం 6వ వచనము నుండి 18వ వచనము వరకు. రూతు నయోమి పథకాన్ని అనుసరిస్తుంది మరియు బోయజు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. కాని ముందుగా అతను దగ్గరి బంధువుతో సమస్యను పరిష్కరించుకోవాలి. 4వ అధ్యాయంలో విమోచన మరియు వివాహం. రిడెంప్షన్ అండ్ మ్యారేజ్. బోయజు సమస్యను పరిష్కరిస్తాడు. బోయాజ్ రిజాల్వ్స్ ది ఇష్యూ. 4వ అధ్యాయం 1వ వచనము నుండి 12వ వచనము వరకు. బోయజు నగర ద్వారం వద్దకు వెళ్లి దగ్గరి బంధువుతో సమస్యను పరిష్కరిస్తాడు. అతను రూతును వివాహం చేసుకోవడానికి నిరాకరించాడు. బోయజు రూతును వివాహం చేసుకుంటాడు. ఓబేదు జననం. ద బర్త్ ఆఫ్ ఓబేడ్. 4వ అధ్యాయం 13వ వచనము నుండి 22వ వచనము వరకు. రూతు ఓబేదు అనే కుమారుడికి జన్మనిస్తుంది. అతను దావీదు రాజుకు తాత అవుతాడు. ముఖ్య ఇతివృత్తాలు. కీ థీమ్స్. దేవుని సంరక్షణ, గాడ్స్ ప్రావిడెన్స్. ఈ పుస్తకం దేవుని దైవదర్శనం మరియు తన ప్రజల పట్ల, ముఖ్యంగా దుర్బలమైన వారి పట్ల శ్రద్ధను నొక్కి చెబుతుంది. విశ్వసనీయత మరియు నిబద్ధత. లాయల్టీ అండ్ కమిట్మెంట్. రూతు నవోమి పట్ల విధేయత మరియు ఆమె కుటుంబం పట్ల ఆమెకున్న నిబద్ధత ఈ పుస్తకంలోని ముఖ్య ఇతివృత్తాలు. విమోచన. రిడెంప్షన్. ఈ పుస్తకం దేవుని విమోచన మరియు ఇశ్రాయేలు సమాజంలో బంధువు, విమోచకుడి ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. రూతు గ్రంథం ప్రేమ, విధేయత.
మరియు విమోచన యొక్క అందమైన కథను అందిస్తుంది. దేవుని దైవదర్శనం మరియు అతని ప్రజల పట్ల శ్రద్ధను నొక్కి చెబుతుంది.